సభాధ్యక్షులు నాగేశ్వరరావు గారు, రాష్ట్ర పూర్వ అధ్యక్షులు డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి గారు, ఈనాటి ప్రధాన వక్త ఎన్వికే ప్రసాద్ గారు, హరీష్ గురుమూర్తి గారు, రాధాకృష్ణ గారు, పూర్వ ప్రముఖులు, విద్యావేత్తలు, ఇంటలెక్చువల్స్ అందరికి కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, అలాగే ఓపా తెలంగాణ అధ్యక్షులు ద్రోణాచారి గారు, మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చర్చించబోయే అంశం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇది కేవలం ఒక భౌగోళిక సమస్య మాత్రమే కాదు, అది మన దేశ గౌరవానికి, మన దేశ సార్వభౌమత్వానికి, మన దేశ ప్రజల ఆత్మ గౌరవానికి సంబంధించిన కీలక అంశం. ఇటువంటి అంశము కశ్మీర్ అనేది భారతదేశానికి ఒక హృదయం లాంటిది. ఆ హృదయంలో ఒక భాగం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ కంట్రోల్లో ఉండిపోయింది. మరి ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఒక ఆలోచించడం ఓన్లీ గవర్నమెంట్దే బాధ్యత, మనందరి బాధ్యతనా? మరి పీఓకే వల్ల మనకు జరిగిన నష్టం ఏమిటి? 1947లో భారతదేశం స్వతంత్రం పొందినప్పుడు కశ్మీర్ మహారాజా హరిసింగ్ గారు ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనే ఒక అగ్రిమెంట్ ద్వారా భారతదేశంలో కశ్మీర్ను విలీనం చేశారు. ఆ విలీనం చేసే టైంకు మూర్ఖులు, ముష్కరులు, కపటదారులు, కుట్రదారులు, ఆక్రమితదారులు మన కొంత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. అది ఆ విధంగానే ఉండిపోయింది. అదే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. మరి దీంతో మనకు జరిగే నష్టం ఏమిటి? గిల్గిట్ బలూచిస్తాన్లో ఈ యొక్క కారిడార్ను యూజ్ చేసుకొని చైనా వారితోని ఒక సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా ఒక రూట్ వాళ్ళు ప్లాన్ చేశారు. దాంతో మనకు జరిగే నష్టమేంది? ఆర్థికంగా మాత్రమే కాదు, భారతదేశ భద్రతకు ముప్పు. చైనా వారు మన మీద అటాక్ చేయడానికి ఆ సిపెక్ కారిడార్ను ఉపయోగించుకొని మన మీద దాడి చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది మన భద్రతకు, దేశ భద్రతకు ముప్పు. అంతేకాకుండా కొన్ని జల వనరులు ఉన్నాయి పాకిస్తాన్ పీఓకేలో. అందులో ఇండస్ నది ముఖ్యం. ఇండస్ నది యొక్క వాటర్ ఎక్కడికి వస్తున్నాయి? భారతదేశానికి వస్తుంది. మరి అటువంటి తరుణంలో ఆ వాటర్ను వాళ్ళు ఆపినట్లయితే మన రైతుల మనుగడను దెబ్బతీస్తుంది, ఆహార భద్రతకు ప్రాబ్లం వస్తుంది. ఇది మనకు జరిగిన నష్టం. మరి అక్కడ ప్రజల పరిస్థితి ఎలా ఉంది? బలూచిస్తాన్లో కశ్మీర్ గిల్జిత్ పరిస్థితి వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నారు. హక్కుల కోసం పోరాడినప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ ఏం చేస్తుంది? వారి గొంతు నొక్కుతుంది. అక్కడ ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్య, ఉపాధి ఇటువంటి ప్రాథమిక హక్కులకు వారు దూరంగా ఉన్నారు. అది బలూచిస్తాన్లో జరుగుతుంది. మరి ఆజాద్ కాశ్మీర్ ఏంటిది? ఆజాద్ కాశ్మీర్ అనేది, ఆజాద్ అంటే స్వతంత్రం. మరి కాశ్మీర్ పీఓకేల స్వతంత్రం ఉందా? నిర్బంధంగా పాకిస్తాన్ వాళ్ళ కబంధ హస్తాల్లో నలిగిపోతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం ఏం చేస్తుంది? 2019లో 370 ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ సపరేట్ దేశం కాదు, సపరేట్ రాష్ట్రం కాదు, ఇది భారతదేశంలోని అంతర్భాగం అని చెప్పేసి ఒక అద్భుతమైన ముందడుగు వేసింది. మరి అటువంటి ముందడుగు వేయడంలో పూర్తిగా సఫలీకృతమైనామా? ఇంకా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ మన భారతదేశంలో కలవాల్సిన అవసరం ఉంది. అది మనము అందరం ముక్త కంఠంతో మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క విస్తీర్ణం ఎంత తెలుసా? 13,297 చదరపు కిలోమీటర్లు.
అంతేకాకుండా గిల్జిత్ బలూచిస్తాన్ యొక్క విస్తీర్ణము సుమారు 72,476 చదరపు కిలోమీటర్లు. ఈ రెండు కలిపితే 85,793 చదరపు కిలోమీటర్లు మన నుంచి దొంగిలించబడింది. ఇంతకుముందు సార్ చెప్పారు స్టోలెన్ అని చెప్పి. ఇది ఇంకా డీప్గా మన రాధాకృష్ణ గారు, ఎన్విక ప్రసాద్ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దేశం కోసం ఎందరో వీరులు ప్రాణత్యాగం చేశారు. మరి స్వతంత్ర రావడానికి వారి ప్రాణాలు తృణప్రాయంగా ఈ దేశం కోసం అర్పించారు. మరి మన దేశానికి చెందిన ఒక భాగం ఇంకా కూడా పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది. ఇది మనందరికీ ఒక బాధగా ఉందా లేదా? అది ఒక కేవలం భూభాగం మాత్రమే కాదు, భారతదేశ ప్రజల ఆత్మగౌరవం. మరి మనకి ఈ విషయం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి? అంతర్జాతీయంగా శాంతి ద్వారానా, ధైర్యంగా పోరాడియా, వ్యూహాత్మక చర్చల ద్వారానా, ఏ విధంగా ఈ సమస్యను మనం పరిష్కరించుకోవాలి అన్న విషయాలు కూడా మన ప్రధాన వక్త వాళ్ళు చెప్తారు. అంతేకాకుండా మనం ఈరోజు ఒక సంకల్పం చేయాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి భారతదేశంలో విలీనం చేయడం మన లక్ష్యంగా ఉండాలి. ఇది కేవలం ఒక భౌగోళిక సమస్యనే మాత్రమే కాదు, ఇది మన దేశ ఆత్మగౌరవానికి సంబంధించింది. మన దేశం పూర్తిగా ఏకత సాధించాలి అంటే ఏక్ నిషాన్, ఏక్ విధాన్, ఏక్ ప్రధాన్ అంటేనే మన గౌరవం తిరిగి పొందేది, మన త్యాగాలకు న్యాయం జరిగేది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో కలిసినప్పుడు మాత్రమే మన వీరుల త్యాగానికి ఫలితం దక్కేది. మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మనం కాశ్మీర్ కోసం, మన దేశం కోసం, మన గౌరవం కోసం ఏకంగా మనం ముందుకు సాగాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ తిరిగి మన దేశంలో విలీనం అవ్వడము అంటే అది కేవలం కలగా కాదు, నిజంగా అది జరగాలి, వాస్తవంగా అది జరగాలి. అంటే మనం ఏం చేయాలి? అంతర్జాతీయ వేదికలపైన ఉగ్రవాదం పైన ఉక్కుపాదం మోపుతున్న మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారికి, ఏ భాషలో అయితే ఏ కంట్రీకి ఏ సమాధానం చెప్పాలన్నా మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జయశంకర్ గారికి, ఒక చేత్తో శాస్త్రాన్ని ఒక చేత్తో అస్త్రాన్ని సంధిస్తున్న మన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనం సహకరించాలి. అటువంటి సహకరించినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. ఎల్లవేళలా మన సహాయ సహకారాలు ఆ భగవంతుని కృప వారికి ఉండాలని కోరుకుంటూ, తిరిగి పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్జిట్ బలూచిస్తాన్ భారతదేశంలో అంతర్భాగమే కావాలి. ఇది కల కాదు, నిజంగా జరగాలని కోరుకుంటూ, వాస్తవంగా జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ది వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్.